రాజ్యాన్ని పరిపాలించకుండా చదువుకున్న వాళ్ళంతా మౌనంగా ఉండి, ఒక్క రకంగా చెప్పాలంటే ఒక 30 ఏళ్ల నుంచి ఏ దశలో ఉన్నాయంటే మన ముఖాలన్నీ నిర్జీవమైన, రాజీ పడే, ఎన్ని మాటలన్నా మనకెందుకులే అని మీద ఊసినా తుడుచుకొని పోయి కేసులైతే మనకెందుకని ఒక నిర్జీవ, రాజీ పడే, తిట్టినా తన్నినా మీద ఊసినా రాజీ పడే బ్రతుకులు బతుకుతున్నారు మొత్తం మన ప్రజలంతా. రోషం లేదు, మనకి పోరాటం లేదు, యుద్ధం లేదు, ఏమీ లేదు. గ్రామాలలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలు యుద్ధానికి సిద్ధపడకుండా రాజీ పడి, మొత్తం విద్యావంతులంతా రాజీ పడి, చదువు లేనోడు కన్నా చదువుకున్నోడే ఎక్కువ రేటుకు అమ్ముడుపోతాడు. వాళ్ళని బహిష్కరించినంత కాలం ఈ సమాజంలో దళారీ వ్యవస్థ పోదని మరొకసారి చెప్తాం. చదువు లేనా 10 రూపాయలకు అమ్ముడుపోతే చదువుకున్నోడు 100 రూపాయలకు అమ్ముడుపోతాడు. ఇందుకోసమా అంబేద్కర్ రాజ్యాంగం రాసి? ఇందుకోసమా అంటున్నా? చదువుకున్నోడు 100 రూపాయలకు అమ్ముడుపోతాడు, చదువు లేనామో 10 రూపాయలకు అమ్ముడుపోతాడు. ఇలాంటి అమ్ముడుపోయే రాజకీయంలో దళారీలు అయితే మనం రాజ్యాన్ని ఎప్పుడు పరిపాలించాలా? ఈ రాజ్యం ఎప్పుడు రావాలా మనకి? అందుకనే గ్రామాలలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లింలు అందరం కలిసి ఒక్కటై రాజ్యాన్ని పరిపాలించాలా.